హాయ్ హలో, నేను మీ రాజ్ కళ్యాణ్. ఈరోజు మీ ముందుకు మీ యొక్క ఆదాయాన్ని ఆదా చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చాను. మీరు ఏదైనా కొత్త బైక్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే పెట్రోల్ బైక్ నుంచి ఎలక్ట్రిక్ బైక్లోకి రండి. ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవడం వల్ల మనం మన ఆదాయాన్ని ఆదా చేసుకోవచ్చు. బైక్ తీసుకుంటే ఎలా ఉండాలంటే, బైక్ మనల్ని పోషించాలి, కానీ మనం బైక్ని పోషించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో ఆ లాభాల గురించి తెలుసుకుందాం. ప్లాన్లోకి రండి. మనం ఇప్పుడు పెట్రోల్ బైక్ తీసుకుంటున్నాం. పెట్రోల్ బైక్ తర్వాత ఈవీ బైక్ అంటే ఎలక్ట్రిక్ బైక్. పెట్రోల్ బైక్ తీసుకోవడం వల్ల మనము ఎలాంటి ఆదాయం ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవడం వల్ల మనకు ఆదాయం ఎలా ఆదా అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే, మనము పెట్రోల్ బైక్ తీసుకునేమడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఖర్చు, కానీ ఇక్కడ మనకు ప్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీగా రిజిస్ట్రేషన్. రెండవది ఏంటంటే, ఇక్కడ మనము పెట్రోల్ బైక్ తీసుకునేమడే మనం ఆ బైక్ని తీసుకొని ఇంటికి రావాలంటే మినిమం ఒక 100 నుంచి 200 పెట్రోల్ కొట్టియాలి. 100 నుంచి 200 రూపాయల పెట్రోల్. అదే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫుల్ ఛార్జింగ్ తోటి ఉంటుంది కాబట్టి బైక్ 100 కిలోమీటర్ల వరకు మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు, ఖర్చు లేదు. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎంతో కొంత డబ్బులు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇక్కడ బైక్ ఇంటికి తీసుకురావాలంటే ఒక 200-300 పెట్రోల్ కొట్టేయాలి. అదే ఇక్కడ ఒక 100 కిలోమీటర్ల వరకు మనకు ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టుకొని ఉంటుంది కాబట్టి 100 కిలోమీటర్ల వరకు ఫ్రీగానే ఉంటుంది. మూడవది ఏంటంటే, మనము రోజువారీ తిరగడానికి, రోజు మనం ఇంటి దగ్గర కానీ, పొలానికి వెళ్ళినా కానీ, బయటికి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కనీసం 1 లీటర్ పెట్రోల్ వాడతాం. అంటే 110 రూపాయలు ఖర్చు. మినిమం 100 రూపాయలు వేసుకుందాం రోజు ఖర్చు. బైక్ యొక్క పెట్రోల్ ఖర్చు 100 రూపాయలు. కానీ ఇక్కడ మనకు ఈవీ బైక్, ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవడం వల్ల మనకు రోజు ఖర్చు ఎంత అంటే, ఛార్జింగ్ పెట్టుకోవడానికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మనకు 2 యూనిట్ల కరెంటు మనకు ఖర్చు అవుతుంది ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల. అంటే మనకి ఇక్కడ 10 రూపాయలు రోజు ఖర్చు. 10 రూపాయలతోటి మనము ఒక 80 నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. అదే ఇక్కడ 4వ పాయింట్ ఏంటంటే, ఒక రోజుకు వచ్చేసి 100 రూపాయలు ఖర్చు అయితే, అదే నెలకు వచ్చేసి 3000 రూపాయలు ఖర్చు. ఒక నెలకు పెట్రోల్ బైక్ అయితే 3000 ఖర్చు. ఇది నేను ఎలా చెప్తున్నానంటే, మినిమం 100 రూపాయలు, రోజుకు 100 రూపాయలు పెట్రోల్ వస్తున్నా కూడా మనకు నెలకు వచ్చేసి 3000 రూపాయల ఖర్చు. ఇంకా అంతకంటే ఎక్కువ అవుతుంది, కానీ మినిమం ఖర్చు. ఒక రోజు వెళ్ళకపోవచ్చు, ఇక్కడికి పోకపోవచ్చు, కాబట్టి 3000 రూపాయలు నెల ఖర్చు. ఇక్కడ మనకు ఈవీ బైక్ నెలకు 300 రూపాయలు ఖర్చు. ఇక్కడ కూడా మనం మాక్సిమం ఎక్కడికి వెళ్ళకపోయినాడు ఖర్చే ఉండదు. కాబట్టి జస్ట్ ఏం చేస్తున్నా అంటే, నేను మినిమం మనం రోజు తిరిగినా తిరగకపోయినా, ఓ రోజు ఎక్కువ తిరిగినా కూడా ఆ ఖర్చు అంత లెక్కేస్తే ఇక్కడ 300 రూపాయలు అవుతుంది, ఇక్కడ 3000 రూపాయలు అవుతుంది. 5వ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మనం ఇక్కడ కొత్త బైక్ తీసుకున్నా, పాత బైక్ తీసుకున్నా, ఒకవేళ పెట్రోల్ బైక్ 3 నెలలకు ఒకసారన్నా ఆయిల్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ ఎంత రేట్ ఉందంటే, మినిమం 450 నుంచి 500 ఉంది క్యాస్ట్రాల్ ఆయిల్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే 1 లీటరు క్యాస్ట్రాల్ ఆయిల్ మనము ఆయిల్ చేంజ్ చేయాలంటే 3 నెలలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేపిస్తాం. అంటే 1 లీటర్ వచ్చేసి 450 నుంచి 500 వరకు ఉంది. అంటే క్యాస్ట్రాల్ ఆయిల్ ఇది అంటే 1 లీటర్.
అంటే మామూలుగా 1 లీటర్ 500 దాకా వేసుకున్న మెకానిక్ ఒక 100 రూపాయలు ఆయిల్ చేంజ్ చేసినందుకు మెకానిక్. అంటే 3 నెలలకు ఒకసారి 600 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే సంవత్సరానికి 6 నెలల 24 2400 రూపాయలు ఖర్చు. అంటే ఆయిల్ చేంజ్ చేయడానికి కూడా ఇక్కడ 2400 రూపాయలు మినిమం, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, కానీ మినిమం ఖర్చు 2400 రూపాయలు సంవత్సరం లోపల. ఇక్కడ మనకు ఆయిల్ చేంజ్ అనేది ఉండదు, లేదు ఇక్కడ. కాబట్టి మనకు ఈ 300 రూపాయలు ఖర్చు 1 మంత్. అదే ఇక్కడ అంటే నెలకు ఇక్కడ 3000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇక్కడ 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆయిల్ చేంజ్ ఇక్కడ 2400 ఖర్చు అవుతుంది, ఇక్కడ మనకు ఎలాంటి ఖర్చు లేదు. ఆరోది ఏంటంటే ఈ నెలకు 3000 రూపాయలు ఖర్చు అయినందుకు సంవత్సరానికి 12 మూల 36,000 36,000 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. 2400 ఆయిల్ ఖర్చు అవుతుంది. మొత్తం వచ్చేసి 38,400 రూపాయలు. అంటే దగ్గర దగ్గర ఒక 40,000 రూపాయలు ఖర్చు. ఇక్కడ మనకు సంవత్సరానికి 300 ఇంటూ 12 3,600 రూపాయలు ఇక్కడ సంవత్సరం ఖర్చు. అంటే టోటల్ గా ఇక్కడ సంవత్సరానికి 3,600, ఇక్కడ 38,000, అంటే దగ్గర 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. పెట్రోల్ బైక్ తీసుకోవడం వల్ల మనకు ఒక 1 ఇయర్ కి వచ్చేసి దగ్గర దగ్గర 40,000 వరకు అవ్వచ్చు. అదే ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవడం వల్ల మనకు 3,600 రూపాయలు అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించగలరు, మనకు ఎలక్ట్రిక్ బైక్ ప్రీ రిజిస్ట్రేషన్ అనేది మన గవర్నమెంట్ ఈ 2025 నుంచి 2026 డిసెంబర్ వరకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ పెట్టింది. ఆ తర్వాత ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఉండదు, ఎందుకంటే జనాల్లో అవేర్నెస్ కలిగించాలని చెప్పి ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టింది. ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవడం వల్ల ఇంత ఆదాయాన్ని మిగిలించుకోవచ్చు. పెట్రోల్ వెహికల్ వాడటం వల్ల ఒక సంవత్సరానికి 38,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మనం ఎలక్ట్రిక్ వెహికల్ వాడటం వల్ల మనకు ఒక సంవత్సరానికి 3,600 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే మనకు పెట్రోల్ వెహికల్ 3 సంవత్సరాలకు లెక్కేసుకుంటే దగ్గర దగ్గర 3 సంవత్సరాలకు వచ్చేసి 1,20,000 రూపాయలు. అదే ఇక్కడ 3 సంవత్సరాలకు వచ్చేసి ఈవీ వెహికల్ 10,800 రూపాయలు. అంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత మనకు బెనిఫిట్ ఉందో. ఇక్కడ 1,20,000, ఇవన్నీ మనము జస్ట్ మ్యాక్సిమం అందాద యావరేజ్, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, కానీ ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి, మంచి ఆదాయాన్ని తగ్గించుకోండి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వాడటం వల్ల మనము ఆదాయాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే రాజ్ కళ్యాణ్ వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇలాగే మీకు ప్రతిసారి ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి ముందుంటాను మీ యొక్క సపోర్ట్ తోటి. అలాగే ఎలక్ట్రిక్ బైకే కాదు, మనకు దీనిలో ఎలక్ట్రిక్ సైకిల్ ఉంటవి, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ మోపెడ్స్ అంటే రిక్షా లాంటివి కూడా ఉంటవి. కాబట్టి ఇవన్నీ ఫ్యూచర్ రంగంలో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్సే. కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా బైక్ కొనాలన్నా, లగేజ్ మోసుకపోయే చిన్న చిన్న రిక్షా లాంటి వాటి కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉంటవి. కాబట్టి ఎవరైనా కొత్తగా వెహికల్ కొనాలనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ లో కొనండి, మీ యొక్క ఆదాయాన్ని ఆదా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందంటే మీ యొక్క ఫ్రెండ్స్ కు, మీ యొక్క రిలేటివ్స్ కు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే రాజ్ కళ్యాణ్ వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.